లోకాశలతో నిండిన కళ్ళు, కామవాంఛలతో మండేవళ్ళు. లోకాశలతో నిండిన కళ్ళు, కామవాంఛలతో మండేవళ్ళు. హృదయ శుద్ధి లేని మోసపు బ్రతుకు, హృదయ శుద్ధి లేని మోసపు బ్రతుకు నీవు మార్చగలవు నా యేసయ్యా, నీవు మార్చగలవు నా యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, ఇదిగోనయ్యా నా పాప జీవితం. నీతిమాలి నేను జీవించి తిని, కుక్కవలే వాంతికి తిరిగి తినయ్యా. నీతిమాలి నేను జీవించి తిని, కుక్కవలే వాంతికి తిరిగి తినయ్యా. నిర్మలమైన నీ ప్రేమతో, ఉన్నతమైన నీ ప్రేమతో నన్ను బిడ్డగా మార్చుము తండ్రి, నన్ను నీ బిడ్డగా మార్చుము తండ్రి. యేసయ్యా నా యేసయ్యా, ఇదిగోనయ్యా నా పాప జీవితం. యేసయ్యా నా యేసయ్యా, ఇదిగోనయ్యా నా పాప జీవితం. మాటి మాటికి శోధించుచును రేపితినయ్యా నీ గాయములన్. మాటి మాటికి శోధించుచును రేపితినయ్యా నీ గాయములన్. ఉన్నతమైన నీ ప్రేమతో, ఉన్నతమైన నీ ప్రేమతో నన్ను నీ బిడ్డగా మార్చుము తండ్రి, నన్ను నీ బిడ్డగా మార్చుము తండ్రి. యేసయ్యా నా యేసయ్యా, ఇదిగోనయ్యా నా పాప జీవితం. నీ చేతులలో పెట్టి తినయ్యా, నీ చేతులలో పెట్టి తినయ్యా. నన్ను కడిగి శుద్ధి చేయుమా, పరిశుద్ధుడవైన నీ రక్తములో, పరిశుద్ధుడవైన నీ రక్తములో. హల్లెలూయా. ఆయన రక్తంలో మనం కడగబడినప్పుడు మనం పరిశుద్ధంగా తీర్చబడతాము. సరే, మంచిది. ఇది నా వాక్య భాగంలోకి వెళ్దాం. ఒక రైతు తన పొలంలో పని చేయడానికి మనుషులను పిలుచుకుంటాడా లేదా? పిలుచుకుంటాడా? ఇప్పుడు వెళ్తున్నారు కదా పొల పనికి, ఈ సొంత పొలంకి వెళ్తున్నారా? రైతు
తన పొలంలో పని చేయటానికి మనుషుల్ని పిలుచుకుంటాడు. అలాగనే దేవుడు కూడా తన పొలంలో పని చేయటానికి, పొలము అనగా ఆయన సేవ, పొలం అనగా ఆయన సేవ చేయటానికి పిలుస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఇప్పుడు కొంతమంది సేవకుల్ని ఏ విధంగా రైతు కూలీలను పిలుచుకుంటాడో అలాగనే దేవుడు కూడా కొంతమంది సేవకుల్ని పిలుచుకుంటాడు. అలాగనే మరి జాషువా గారిని కూడా దేవుడు పిలిచాడు. ఒక దినాన మమ్మల్ని అందరినీ పిలిచాడు. ఒక దినం నన్ను కూడా దేవుడు పిలిచాడు. రాత్రి వేళ 3 గంటల సమయంలో నేను పండుకొని ఉండగా ఐజాక్ అని కేకేశాడు. ఆయన చెప్తున్నా, ఇక్కడున్న వారు అందరూ కూడా ఆయన స్వరము విని వచ్చిన వారే అని చెప్పి నేను నమ్ముతున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు దేవుడు సేవకులను పిలుస్తున్నాడు? ఎందుకు? ఆయన పని చేయాలని. ఏమిటి ఆయన పని? చూడండి, ఇర్మియా గ్రంథము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. దయచేసి చదవండి. యెహెజ్కేలు గ్రంథము, నూతన హృదయము మీకిచ్చెదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండె మీకు ఇస్తా. చాలునా? ఎందుకు పిలుస్తాడు దేవుడు? ఇప్పుడు మీరు చెప్పాలి. కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఒకసారి ఒక సేవకుడు ఒక సెలయర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట. కూర్చొని ఆ సెలయర్ల నుంచి చక్కగా నీళ్లు బారుతుంటే చూస్తూ ఎన్నో సంవత్సరాల నుంచి రాళ్ళు ఈ సెలయర్లు ఉన్నాయి, అయినా ఎలా ఉన్నది వీటి పరిస్థితి అని చెప్పి తీసి ఒక రాయిని తీసి పగలగొట్టి చూశాడట. పగలగొట్టి చూస్తే ఏముంది దానిలో? నీళ్లు ఉన్నాయా? అన్ని సంవత్సరాల నుంచి నీళ్ళ ఉన్నా కానీ ఆ రాయిలో ఎంత మాత్రము నీళ్లు లేనే లేవు. అలాగనే ఎన్నో సంవత్సరాల నుంచి మనం దేవుని యొక్క వాక్యం వింటున్నా కానీ మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం లేక బండబారిపోతున్నాయి. రాయిలాగా మన హృదయాలు కఠినమైపోతున్నాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, తన సేవకులను పిలిచి, నా బిడ్డల హృదయాలు బండబారిపోయినాయి, నువ్వు వెళ్ళి ఆ రాళ్లను పగలగొట్టాలి, ఆ రాళ్లను పగలగొట్టాలి, మెత్తలు చేయాలి. మీరు గమనించాలి లేదు, విష్ణుపురం దగ్గర ప్రియా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఎక్కడ? విష్ణుపురం దగ్గర సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. దానికి ఆ ఫ్యాక్టరీ దగ్గర నుంచి సిమెంట్ కొండలాగా ఉండే ఆ కొండ దగ్గరికి పెద్ద ఇది ఏర్పాటు చేస్తారు. ఇది తొట్టుల లైన్, పైన కింద కాదు, తొట్టుల లైన్ పైగా వెళ్తా ఉంటే మనం వెళ్తుంటే బండ్లు వెళ్తుంటే కనపడతాయి. అవి తీసుకొని వచ్చి పెద్ద పెద్ద బండలను తీసుకొచ్చి ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో వేస్తే ఏమవుతాయి చెప్పాలి. ఇప్పుడు మనకు సిమెంట్ ఎలాగొస్తుంది? అవే మామూలుగా చిన్న చిన్న రాళ్ళు కాదు, కొండేది. వాటిని తీసుకొని వచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ మిషన్లు వేస్తే అది దుమ్ముగా మార్చి పడేస్తుంది, దుమ్ముగా మార్చి పడేస్తుంది.
ఆ దుమ్ముగా మార్చబడిన ఆ సిమెంట్లో నీళ్లు పోస్తే ఇప్పుడు ఇంకు తీయాలేదో చెప్పండి. ఏమో అర్థం కావట్లేదా? అర్థమవుతుందా? అర్థమవుతుందా? సిమెంట్లో నీళ్లు పోస్తే ఇంకు తీయా లేదా? ఏమండి, ఇంకుతీయా? ఇంకుతీ. ఆ సిమెంట్లో నీళ్లు పోస్తే ఇంకుతీ. అందుకనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, విరిగి నలిగిన హృదయమే. ఏదంట? ఇంగ్లీష్లో ఉంటుంది డస్ట్ ఆఫ్ ఎర్త్. అలాగా మన హృదయము భూమి మీద ఉన్న దుమ్ములాగా మార్చబడితే, ఆ దుమ్ములాగా మార్చబడిన హృదయములు దేవుని వాక్యమనే ఈ వాక్యం ఇంకుతుంది. అందుకని ఆయన అంటున్నాడు, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనము, నా వాక్యము, నా మాటలు బండలను పగలగొట్టే సుత్తే. ఇప్పుడు జాషువా గారిని కానీ నన్ను కానీ ఎవరినన్ను కానీ ఎందుకు పిలిచాడు? ఇదిగో నా వాక్యం, నా మాటలనే సుత్తిని తీసుకొని వెళ్ళండి, వాళ్ళ హృదయాల్ని పగలగొట్టండి. హృదయాల్ని పగలగొట్టాలి. బండల్లాగా మారిపోయిన హృదయాల్ని పగలగొట్టండి వెళ్ళి. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకు ఎందుకు పిలుస్తాడు సేవకుల్ని? నా మాటలు శుద్ధి లాంటివి. ఈ శుద్ధులు తీసుకొని వెళ్ళి బండబారిన మొండి హృదయాలను పగలగొట్టండి. ఎస్, అందుకే దేవుడు పిలుస్తాడు. కొన్ని బండలు పగలగొట్టాలని చెప్పి ఆయనకు ఒక పని అప్పగించాడు. నువ్వు వెళ్ళు. ఎక్కడికి? అవనిగట్టు వెళ్ళు. కొన్ని హృదయాలన్నా పగలగొట్టు. నీ వంతుగా పని అప్పగించాడు. నాకు కొన్ని బండలు పగలగొట్టమని పని అప్పగించాడు. ఇక్కడున్న ప్రతి సేవకుడికి ఒక్కొక్క పని అప్పగించి, మీరు వెళ్ళండి, బండలు పగలగొట్టండి. నా వాక్యము సుత్తి లాంటిది. ఈ సుత్తిని తీసుకొని వెళ్ళి పగలగొడితే, చెప్పే కదా ఇందాక, ఆ దానిలో ఉన్న పెద్ద పెద్ద సుత్తులు లాంటివి అవి తిరిగి 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 మిషన్లో పడిన రాళ్ళను ఏం చేసేసినాయి? మెత్తని సిమెంట్గా మార్చిపడేసినాయి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగనే మన బండబారిన హృదయాల్ని పగలగొట్టాలంటే దేవుని యొక్క వాక్యమే పగలగొడుతుంది. దేవుని మాటలు పగలగొడతాయి. అలాగ పగలగొట్టినప్పుడు మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యముని, మీ హృదయాల్లో ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఇంకటానికి గల కారణము మీ హృదయాలు కూడా మెత్తన చేయబడ్డాయి కనుకనే దేవుని సన్నిధికి ఈ దినమన నీవు వచ్చావు. దేవుని సన్నిధికి నీవు రావడానికి గల కారణము నీ హృదయము మెత్తన చేయబడింది. మెత్తన చేయబడిన వాడు దేవుని సన్నిధికి రాడు. ఏ స్త్రీ అయినా పురుషుడైనా వారి హృదయాల్లో మెత్తని హృదయం లేకపోతే మాంసపు గుండె లేకపోతే ఆ వ్యక్తి దేవుని సన్నిధికి రాడండి. ఎక్కడో టీవీల దగ్గర, సినిమా హాల్లోను, లేకపోతే బార్ దగ్గర, లేక ఏ వేశ్య గృహాల్లోనూ జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి మొండి బారిన బండలను పగలగొడటానికే దేవుడు తన సేవకులను పిలిచాడు. ఎస్, అందుకే ఆయన పిలిచి, మీరు వెళ్ళండి, నా పని చేయండి, నా పని చేయండి. దేవుని పని మనం చేయాలండి. అందుకనే యేసయ్య చెప్పాడు కదా, మీరు సర్వలోకమునకు వెళ్ళి
సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, వెళ్ళండి. ఇది పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఆజ్ఞ. చాలా మంది తెలియక మిమ్మల్ని ఎవరు చెప్పమన్నారంటే నీకు తెలుసా? ఆకాశమును, భూమిని, సర్వ సృష్టిని సృష్టించిన ఆ సృష్టికర్తవైన యేసయ్యే ఈ సేవకులకి అందరికీ సెలవిచ్చాడు, వెళ్ళండి, ఆ బండలను పగలగొట్టండి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం అనే సుత్తే బండలనే మొండి హృదయాలను పగలగొట్టాలి. అలాగూ పగలగొట్టినప్పుడే వారి హృదయాలు మెత్తన చేయబడతాయి. అప్పుడే విరిగి నలిగిన హృదయము వస్తుంది. మీకు తెలుసా, నా ఇంటికాడ ఒక మలాట ఉంది, పేదది. నేనే కొనుక్కొచ్చా. ఎందుకంటే అక్కడ పెద్ద పెద్ద బండ్లు ఉండే మా ఇల్లు కొన్నప్పుడు. ఆ బండ్లు పగలు కొట్టాలంటే ఏం చేసేవాడిని అంటే, ఒక సుత్తి కొనుక్కొచ్చి కొడుతుంటే కొన్నిసార్లు పగలదది. లాగి కొడితే దెబ్బకి ఎక్కడక్కడ పటాపించడం 4 ముక్కలు అయిపోయి మళ్ళీ వాటిని కూడా చిన్న ముక్కలుగా కొట్టేవాడిని. ఎందుకు ఈ మాటలు చెబుతున్నట్టే, మనుషుల హృదయాలు బండబారిపోయినాయి. ఎలాంటి బండలు అంటే అవి? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 20 లేకపోతే 21 వచ్చిన చదవండి. 20 వచ్చిన చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏదట? మొదటి బండ దురాలోచన. చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మనస్సు కలిగిన వ్యక్తి దేవుని సన్నిధిని విసర్జిస్తాడండి. చెడు మనస్సు కలిగిన వాడు దేవుని మాటలు విండు, అవి వాళ్ళకి అసహ్యంగా అనిపిస్తాయి. చెడు చేసేవాడికి మంచి మాటలు ఎప్పుడు కూడా నచ్చవు. నచ్చుతాయా? చెప్పాలి. ఎంత మంచి చెప్పినా మన మాటలు నచ్చవు చెడు జీవితం కలిగిన వారికి. అందుకనే దురాలోచనలు, దుష్ట తలంపులు, దుష్ట ఆలోచనలు, చెడు మనస్సు, ఈ మనస్సు ఉన్న వ్యక్తులతో అంటున్నాడు దేవుడు, వెళ్ళండి, వారి హృదయంలో ఉన్న ఆ దురాలోచన బండను పగలగొట్టండి. అవునండి. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా దురాలోచన. చదవండి 2. జారత్వము అంటే పెళ్లి కాక ముందే తన ఇష్టానుసారంగా జీవించేవాడు. స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఇష్టానుసారంగా జీవిస్తూ తన శరీరాన్ని నాశనం చేసుకుంటారు. అనేక రకాలైన వ్యాధులకి గురి అయ్యి మనం చూస్తాం. ఇష్టానుసారంగా జీవించిన వ్యక్తులకి ఎయిడ్స్, రకరకాలైన క్యాన్సర్ రోగాలతో బాధపడతారు. తమ జీవితాన్ని పాడు చేసుకుంటారండి. జారత్వం అనే బండ పగలాలి నీ హృదయంలో వచ్చి. అందుకని దేవుడు తన సేవకులు పంపించి ఈ కూటాలు నీ కొరకే ఏర్పాటు చేశాడు. ఆలోచిస్తావా? మధ్యాహ్న సమయంలో నువ్వు ఆలోచిస్తే ధనియురాలు. వివాహం కాకముందే ఇష్టానుసారంగా జీవిస్తే రకరకాల వ్యాధులు, బాధలతోటి అల్లాడిపోతూ నీ జీవితాన్ని నాశనం చేసుకోకుండా ఉండాలని నీ హృదయంలో ఉన్న ఆ జారత్వం అనే బండను పగలగొట్టాలనే దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మూడవదిగా
దొంగతనములు, ఇదొక మూడో బండ. ఏ బండ? దొంగతనము. దొంగతనం ఇష్టానుసారంగా చూడండి, రకరకాల దొంగతనాలు ఈ సంపాదన కొరకు. స్త్రీలు మెడలో బంగారం ధరించుకొని వెళ్తుంటే ఈజీ మనీ కొరకు ఏం చేస్తున్నాడు? దొంగతనము. వెళ్తా బైక్ మీద వెళ్తానే ఆ చైన్ లాక్కొని వెళ్తాం, లేకపోతే ఇళ్ళలో దొరబడి వాళ్ళకి అన్ని వస్తువులను దొంగిలించి ఆ దొంగిలించిన సొమ్ముతో ఇష్టానుసారంగా త్రాగి అనేక విధాలుగా తన జీవితాన్ని పాడు చేసుకునేవాడు దొంగవాడు. ఆ దొంగనే బండను పగలగొట్టకపోతే ఎంతోమంది మారేవారండి. ఇప్పుడు అక్కడ మన దగ్గరలో ఉన్న స్టోర్ పురం వెళ్తే అక్కడ ఎంతోమంది దొంగలు మారారు. ఎంతమంది హృదయాలను దేవుడు పగలగొట్టాడు అక్కడ. అవునా కదండి? ఎస్, అనేక దొంగల హృదయాల్ని పగలగొట్టేస్తాడు. దేవుని యొక్క వాక్యమనే సుత్తతో ఆ సుత్త పడితే నీ హృదయం పగులుతుంది. నీ హృదయం పగిలినప్పుడు ఆ హృదయంలో నుంచి దుష్ట దొంగ ఆలోచనలు వెళ్ళిపోతాయి. అందుకని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్న ఈ మధ్యాహ్న సమయంలో దేవుని యొక్క వాక్యానికి నీవు లోబడతావా? శుద్ధ నీ హృదయం పడినప్పుడు నీ హృదయాన్ని తెరిచినట్లయితే, అది పగిలినట్లయితే మెత్తన చేయబడుతుంది, విరిగి నలిగిన హృదయంగా మార్చబడుతుంది. అప్పుడు దేవుని యొక్క వాక్యమనే నీరు నీ హృదయంలో ఇంకుతుంది. చెప్పండి హల్లెలూయా గట్టిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ హృదయమనే ఆ బండ పగిలితే, మెత్తలు చేయబడితే, సిమెంట్ లాగా మార్చబడితే, దుమ్ముగా అయిపోతే నీ హృదయము, అప్పుడు దేవుని యొక్క వాక్యమనే నీరు నీ హృదయంలో ప్రవేశించి నీ జీవితాన్ని మార్చివేస్తుంది. గట్టిగా చెప్పాలి. కిందకు తలలోంచుకొని ఆయనేమో కనపడదు కదా, చక్కగా మన తలకాయలు కింద కొంచెం నిద్రపోతాం అనుకుంటున్నారా? దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా పరలోకంలో రికార్డు చేయబడుతుంది. ఇక్కడ కాదు, పరలోకంలో రికార్డు అవుతుంది. నేను వినలేదని చెప్పడానికి వీలేదు నువ్వు. అందుకని ప్రభు ప్రేమలో మనవి చేస్తున్న ప్రతి మాట కూడా, మనం మాట్లాడే ప్రతి మాట పరలోకంలో రికార్డు అవుతుంది. జాగ్రత్త. ఇక్కడ మనుషులకే రికార్డు చేసే, సెల్ ఫోన్ లో రికార్డు చేసే టెక్నాలజీ ఇచ్చే దేవుడు, మరి ఇంకా ఎంత టెక్నాలజీ కలిగిన వాడు దేవుడు. అవునా కదా? చెప్పాలి. ఇక్కడ మనం మనుషులనే చేస్తున్నాం అనుకుంటున్నాం రికార్డు. పరలోకంలో ప్రతి మాట రికార్డు అవుతుంది. రేపు మనం ఇక్కడి నుంచి ఒక దినమున దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నాకు చెప్పలేదు అని చెప్పండి అనటానికి వీలు లేదు. ఒకవేళ నీవు అబద్ధం మాట అక్కడ చెప్తే, ఈ మాటలు అక్కడ దేవుడు అక్కడ రికార్డు ఆన్ చేస్తున్నప్పుడు ఏమొస్తాయి? ఇదే మాటలు అక్కడ రికార్డు అయితే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు? నువ్వు అబద్ధం చెప్పావు, కానీ ఆ మాటలు, నీ మాటలన్నీ కూడా రికార్డు అక్కడికి వస్తే ఈ సిచ్యువేషన్ అంతా, ఈ పరిస్థితి అంతా కూడా, ఇక్కడ అబ్బాయి అయితే ఒకరిని తీస్తున్నాడు, కానీ అక్కడైతే మనలో ఉన్న అందరిని కూడా అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పాలి? రికార్డు చేస్తున్నారు. ఏ రికార్డు అది? ఆడియోనే వీడియోనా? రెండు. ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, అన్నీ కూడా ఉంటాయి అక్కడ. మనందరం కూడా అక్కడ చక్కగా తేటగా కనిపిస్తాం. అందుకని ప్రభు ప్రేమలో మనం చేస్తున్న దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎప్పుడు కూడా చులకనగా తీసుకోవద్దు. వారు ఎవరైనా సరే
ఇప్పుడు చదవండి నాలుగవదిగా ఓకే దేవునికి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు 4వదిగా చదవండి. నరహత్య. ఎవడన్నా ఒకవేళ పగబడైతే అనుకోవచ్చు, డబ్బుల కోసము లేకపోతే బంగారం కోసం నరహత్య చేసేవాళ్ళు ముందు వెళ్తుంటే వెనకాలకు వచ్చి డబ్బులు కొట్టేటానికి ఏ రాడు తీసుకొని కొట్టంగానే పడిపోయిన వ్యక్తిని ఆ డబ్బుల కోసం గబ్బు పని చేసి నరహత్య చేసేవాడు. యేసయ్య చెప్పాడు కదా, సెలవిస్తుంది కదా దేవుని యొక్క వాక్యము, నరహత్య చేయవద్దు. ఇవన్నీ కూడా ఎక్కడ? నిర్గమకాండం 20 అధ్యాయాలు రాస్తున్నాయి. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, నరహత్య అనేది చాలా పాపము. దేవుని పోలికలో ఉన్న వ్యక్తిని నీవు చంపివేస్తే ఏమని చెప్పాడు? ఎవరు? కయీను చంపాడు తన తమ్ముడైన హేబేల్ని. అసూయపరుడైన కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. అసూయపరుడైన కయీను తన తమ్ముడైన హేబేలును చంపేశాడు. ఎవ్వరూ చూడలేదనుకున్నాడు, తానొంటరిగా పొలములో తిరుగుతున్నాడు. దేవుని కన్నులు చూసినవి, దేశదిమ్మరిగా వానిని శపించినవి. దేవుని కన్నులు చూసినవి, దేశదిమ్మరిగా వానిని ఏ కోటలో పాపము చేసినా, ఏ తోటలోన నీవు సంచరించినా, చూచుచున్నవి దేవుని కన్నులు. దాగుకొనుటకు నీకు లేనే లేవు దారి తెన్నులు. దాగుకొందువా సోదరుడా దేవుని కనుదృష్టి నుండి. దాగుకొందువా సోదరి దేవుని కనుదృష్టి నుండి. సజీవుడైన దేవుని కన్నులు భూలోకమంత సంచరించుచున్నవి. సజీవుడైన దేవుని కన్నులు భూలోకమంత సంచరించుచున్నవి. ఏ కోటలో పాపము చేసినా, ఏ తోటలోన నీవు సంచరించినా, చూచుచున్నవి దేవుని కన్నులు. దాగుకొనుటకు నీకు లేనే లేవు దారి తెన్నులు. ఏం లేవంట? ఎక్కడ కూడా నీకు దారి తెన్ను లేనే లేదు. సజీవుడైన దేవుని కన్నులు భూలోకమంతా సంచరిస్తున్నాయి. ఎక్కడ నరహత్య చేసినా, ఎక్కడ చాటుగా పాపం చేసినా ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. జాగ్రత్త అని చెప్పి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ పాట యూట్యూబ్లో రికార్డ్ చేస్తుంది. నేను రాసింది, నేను పాడింది యూట్యూబ్లో ఉంది. ఈ పాట ఎవరైనా ఇష్టపడిన వారు చూసి నేర్చుకునండి. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. దేవుడు కనుక ఒకవేళ సమయం ఇస్తే మిగతా మాటలను బండల్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే దైవజనుడు చక్కని వాక్యాన్ని మనతో పెంచుకున్నాడు. లోకంలో ఎన్నో బండలున్నాయి, దాచబడినవి లోపల ఉన్నాయి. వాటన్నిటినీ పగలకపోతే మన హృదయం